6వ తేదీ ఫిబ్రవరి 2026 ఈనాడు పేపర్. బారాస భాజపాలది ఫెవికాల్ బంధం, మాపై విషం చిమ్మడమే వారి పని. ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకో వార్త ఏంటంటే, ఆరోపణలు అనుమానాల ఆధారంగా పరీక్షల రద్దు తగదు. పారదర్శకత కోసమే బహుళ మూల్యాంకనం. 2 హాల్ టికెట్ల జారీతో నష్టం లేదు. మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటివి జరిగిన దాఖలాలు లేవు. తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేందుకు ఆధారాలు లేవు. గ్రూప్ 1పై సింగిల్ జడ్జి తీర్పు రద్దు. తుది తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించిన పరీక్షల పవిత్రతను ఊహాగానాలు, నిరాధారమైన ఆరోపణల ఆధారంగా అనుమానించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మాస్ కాపీయింగ్, ప్రశ్నల పత్రాల లీకేజీ జరిగినట్లు గానీ, ఒకరు లేదంటే కొందరు అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షల్లో సహకరించారని గానీ స్పష్టమైన ఆధారాలు లేకుండా ఏకపక్షంగా పరీక్ష రద్దు చేయడం సరికాదని చెప్పింది. హెడ్డింగ్స్ చదువుతా, ఒక ఓవర్వ్యూ వస్తుంది అన్నమాట కరెంట్ అఫైర్స్ మీద. రాష్ట్రపతిని అనుమానించారు. ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాల్లో అసహనం. చొరబాటుదారులను మమత కాపాడుతున్నారు. తీవ్రంగా ధ్వజమెత్తిన ప్రధాని మోదీ. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం. లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండానే తీర్మానం ఆమోదం. పుర ఎన్నికల్లో యువరక్తం. నిన్నటి మిత్రులు నేటి ప్రత్యర్థులు. సమస్యల చెరలో నూతన పురాలు. తెలంగాణ డీజీపీ పదవికి పేర్లు సిఫారసు చేయండి. ఇందుకు 4 వారాల అదనపు సమయం ఇస్తున్నాం. యూపీఎస్సీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం. ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్రాలు జాప్యం చేయొద్దని స్పష్టీకరణ. హిల్ట్ 6.3 లక్షల కోట్ల కుంభకోణం. అవినీతికి నైని అతిపెద్ద నిదర్శనం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సేవ్ తెలంగాణ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రాహుల్, కేసీఆర్ మధ్య ఢిల్లీ స్థాయిలో అవగాహన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ముఖ్యమంత్రి భాష. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారు. హరీష్ రావు ధ్వజం. భాజపా పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై దాడి. బారాస భాజపాల ఫెవికాల్ బంధం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్ 30 ఇన్ఛార్జ్ ఉధమ్ సింగ్ మృతి. రేపటి నుంచి గేట్ పోటీ పడనున్న 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు. దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2026 ఆన్లైన్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఐఐటీ గువాహటి ఆధ్వర్యంలో ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించనుండగా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అభ్యర్థుల సంఖ్య 10 లక్షలు దాటినట్లు సమాచారం. గుండెపోటు మరణాలకు నాణ్యత లేని నూనెలే కారణం. 2-3 రకాలు కలిపి వాడుకోవడం మేలు. WHO, NIN నిపుణుల సూచన. దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు నాణ్యత లేని వంట నూనెల వినియోగమే కారణమని ప్రముఖ ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఆ క్రిమినల్ కేసులను కొట్టివేయండి. హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్ రెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్ స్టేషన్లలో 2023లో నమోదైన 2 క్రిమినల్ కేసులను కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బారాసాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె. సుజన గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వేధింపులకు గురి చేయాలనే దురుద్దేశంతోనే బారాసాకు చెందిన ఫిర్యాదుదారు ఒకే ఆరోపణపై 2 వేర్వేరు ఫిర్యాదులు చేశారన్నారు. ఈ కేసులు కింది కోర్టులో విచారణకు రానున్నాయని, విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరగా న్యాయమూర్తి నిరాకరిస్తూ
ప్రతివాదులైన పోలీసులకు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. 2023 ఫిబ్రవరి, మార్చిలో జరిగిన 2 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ వెంకటరమణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ లేదా మే నెలలో సర్ షెడ్యూల్ సమన్వయం కోసం BLAలను నియమించుకోవాలి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో CEO సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించండి. ఒమన్ రాయబారికి జితేందర్ రెడ్డి వినతి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒమన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి AP జితేందర్ రెడ్డి ఆ దేశ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీకి విజ్ఞప్తి చేశారు. ENC లేరు, ఇన్ఛార్జిని ఇవ్వలేదు. నీటిపారుదల శాఖలో అయోమయం. తెలంగాణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు. మొదటి విడతలో 259.36 కోట్ల విడుదల. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను 259.36 కోట్లను గురువారం విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ పాలక వర్గాలకు ఎన్నికలు జరగకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించి 2025-26 ఆర్థిక సంవత్సరం నిధులు విడుదల చేయాలని లేఖ రాసింది. కాంగ్రెస్ బారాసలది మూటల ఒప్పందం. భాజపాను ఆశీర్వదించండి, రాష్ట్రానికి 500 కోట్లు తెస్తా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రపతిని అవమానించారు. మోదీపై భౌతిక దాడికి ప్రణాళిక. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఆరోపణ. సీఎం భాష అభ్యంతరకరం. కవిత. ఏ పన్నులు పెంచే ఆలోచన లేదు. ఓట్ల కోసం భాజపా ఆరోపణలు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. ఆస్తి పన్ను, నల్లా బిల్లు వంటి పన్నులేవీ పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, ఓట్ల కోసమే భాజపా నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలను అడ్డుకునే ఉద్దేశంతో ఎవరెన్ని కుట్రలు చేసినా ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు పొందిన 563 మంది అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులు నియమితులయ్యారని, వారంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని కోరారు. డిచ్పల్లి వ్యవసాయ కళాశాలకు 123 కోట్లు పనులకు నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన. టెట్టు మినహాయించాలని నినదించిన టీచర్లు. ఏఐ జాక్టో ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా. లంచం ఇచ్చేందుకు డబ్బులు లేవని ముల్లంగి తీసుకొచ్చిన రైతు. కర్ణాటకలో తమకూరు జిల్లాలో తన పొలానికి దారి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ప్రసన్నకుమార్ అనే రైతు వినూత్న నిరసన తెలిపారు. లంచం ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే నేను కష్టపడి పండించిన ముల్లంగిని లంచంగా తీసుకొని పని చేయండి అంటూ మధుగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు చేతి మైకుతో అరవడం మొదలుపెట్టారు. అయ్యా, నేను బతికే ఉన్నా. ప్రభుత్వ కార్యాలయాల వ్యవస్థల్లో వేళ్లూనుకున్న నిర్లక్ష్య ధోరణికి ఈ ఉదంతం పరాకాష్ట. మధ్యప్రదేశ్లోని సింగరౌలి జిల్లా జీర్ గ్రామానికి చెందిన చంద్రబాలి పటేల్ అనే మధ్య వయస్కుడు తాను బతికే ఉన్నానని నిర్మించుకునేందుకు గత 10 ఏళ్లుగా అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. 2014లో ఈయన మరణించినట్లుగా అధికారులు ధృవపత్రం జారీ చేశారు. దాని ఆధారంగా చంద్రబాలి భార్య 10 ఏళ్లకు పైగా వితంతు పెన్షన్ పొందుతున్నారు.
పంచాయతీ అధికారులు తన భార్యతో కుమ్మక్కై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాలి పలు ఫిర్యాదులు చేస్తూ వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. విసిగి వేశారన్న బాధితుడు బుధవారం అయ్యా నేను బతికే ఉన్నా అంటూ ఓ పోస్టర్తో సింగరౌలి కలెక్టరేట్ ఎదుట ప్రదర్శనకు దిగాడు. సింగరౌలి జిల్లా కలెక్టర్ గౌరవ్ బనాల్ దీనిపై స్పందిస్తూ ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. నిష్పాక్షిక దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా పంచాయతీ సీఈఓకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. కరువు భత్యం ఉద్యోగుల హక్కు 2008-2019 కాలానికి డీఏ చెల్లించండి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. మేఘాలయ బొగ్గు గనిలో పేలుడు 18 మంది మృతి. నలభై ఏళ్ల తరువాత న్యాయం, 100 ఏళ్ల వృద్ధుడికి విముక్తి. నిర్దోషిగా హైకోర్టు తీర్పు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత 100 ఏళ్ల వృద్ధుడికి న్యాయం దక్కింది. 40 ఏళ్ల కిందటి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 1982లో ఓ భూ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో మైకు ప్రధాన నిందితుడు కాగా ధనీరామ్ సత్తిదిన్ హత్యకు ప్రేరేపించారనే అభియోగాలు నమోదయ్యాయి. హమీర్పూర్ సెషన్స్ కోర్టు 1984లో ధనీరామ్ సత్తిదిన్లకు జీవిత ఖైదు విధించింది. మైకు మాత్రం అరెస్టు కాలేదు. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ ఇద్దరూ 40 ఏళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటిషన్ పెండింగ్లోనే ఉండిపోయింది. విచారణ దశలో నిందితులకు బెయిల్ మంజూరైంది. కేసు ఎటూ తేలకుండానే కొన్నేళ్ల క్రితం సత్తిదిన్ మృతి చెందగా తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన నిందితుడు మైకును అరెస్టు చేయకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. ధనీరామ్ అప్పీలుపై నిర్ణయంలో అసాధారణ జాప్యం, ప్రాసిక్యూషన్లో లోపాలను ఎత్తిచూపిన న్యాయస్థానం అతడి వయసును కూడా పరిగణలోకి తీసుకొని నిర్దోషిగా తీర్పు చెప్పింది. దీర్ఘకాలంగా కేసు విచారణలో ఉన్నందున నిందితుడు ఇప్పటి వరకు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ఏం తీసుకుంటే ఏం లాభం? 100 సంవత్సరాలకు రిలీజ్ అయ్యి ఏం చేస్తాడు? భారతీయ ఉపాధ్యాయురాలికి గ్లోబల్ టీచర్ ప్రైజ్. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ నుంచి పురస్కారం స్వీకరిస్తున్న రూబుల్. పురస్కారంతో పాటు 9 కోట్ల నగదు. విద్య అంటే కేవలం తరగతి గది గోడల మధ్య బోధించేది కాదు, బడి ముఖం చూడని పిల్లలకు ఆ ఫలాలు అందాల్సిందే అని విశ్వసించి ఆ దిశగా కృషి చేసిన భారతీయ ఉపాధ్యాయులు రూబుల్ నాగికి ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది. ఎన్నికల్లో ఉచిత హామీలపై పిటిషన్ విచారణకు అంగీకరించిన సుప్రీం. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించి విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆచరణ సాధ్యం కాని ఉచిత హామీలను కుమ్మరించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. అలవి కాని హామీలతో ప్రభుత్వ ఖజానాను దెబ్బతీయాలని చూసే పార్టీల ఎన్నికల గుర్తులను జప్తు చేయాలని కూడా పిటిషనర్ అశ్వనీ ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్పై 2022లోనే కేంద్రం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఉచిత హామీలను తీవ్రమైన సమస్యగా పేర్కొంటూ మార్చి చివరిలో విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది. ఆర్ఏసీలో బెర్తు దొరకకపోతే ఛార్జీలో కొంత తిరిగి ఇవ్వాలి. పార్లమెంటరీ కమిటీ సూచన. రైలు ప్రయాణంలో ఆర్ఏసీ కేటగిరీ కింద బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీ వసూలు చేయడం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఆర్ఏసీలోనే ఉండి బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించని ప్రయాణికులకు ఛార్జీలో కొంతమేర తిరిగి ఇవ్వాలని సూచించింది. వాకింగ్కు తీసుకెళ్లి ప్రియుడి సాయంతో భర్త హత్య. రాజస్థాన్లో దారుణ ఘటన. పెళ్లైన 3 నెలలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో యువతి. పక్కా ప్రణాళిక ప్రకారం వాకింగ్కు తీసుకెళ్లి ప్రియుడు, అతడి స్నేహితులతో దాడి చేయించింది. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. మేఘాలయ హనీమూన్ హత్యను గుర్తు చేస్తున్న ఈ దారుణ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. శ్రీ గంగానగర్కు చెందిన ఆశిష్కు 3 నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన అంజుతో వివాహమైంది. జనవరి 30న రాత్రి 9 గంటల సమయంలో అంజు రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు కనిపించడంతో అటుగా వెళ్తున్న కొందరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆశిష్, అంజు, సంజు.
మున్సిపల్స్కు కాంగ్రెస్ సమన్వయకర్తల నియామకం. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఓట్ల కోసం ప్రజల మధ్య భాజపా చిచ్చు, మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. పుర ఎన్నికల్లో యువరక్తం 40 ఏళ్లలోపు వారు 56%, 40-50 ఏళ్లు 31.8%, 50 ఏళ్లు దాటిన వారు 12.1%. మున్సిపాలిటీలకు 2 ఏళ్లలో 17,000 కోట్లు వెచ్చించాం, ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి. సమస్యల చెరలో నూతన పురాలు, కనీస వసతులు లేక పట్టణవాసుల ఇబ్బందులు, విలీన గ్రామాల్లో మరింత దుర్భర పరిస్థితులు, తొలి పాలక వర్గాలపై ఓటర్ల ఆశలు. భూముల విక్రయంతో దోచుకుంటున్న ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. బారాస పాలనలో సామాన్యుడికి ఒరిగిందేంటి, మంత్రి పొంగిలేటి సూటి ప్రశ్న. రైతు భరోసాకు ఎన్నికలే ఆటంకమా, సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. నిన్నటి మిత్రులు నేటి ప్రత్యర్థులు, కొత్తగూడెం కార్పొరేషన్లో పాగా కోసం కాంగ్రెస్ సిపిఐ యత్నం. గత ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని నమ్ముకున్న బారాస పట్టణ ఓటర్లపై భాజపా ఆశ. ఓటు తిప్పలు, ఓట్ల కోసం అభ్యర్థులు బంధువుల తిప్పలు అన్నీ ఇన్ని కావు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని 32వ వార్డు ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. వార్డు పరిధిలోని తారక రామనగర్లో మృతి చెందిన పులి సంపత్ అనే యువకుడి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి అండాలు కుమారుడు కొండల్, బారాస అభ్యర్థి హేమలత భర్త ఆనంద్, భాజపా అభ్యర్థి సుమలత భర్త మేడి కోటేష్, స్వతంత్ర అభ్యర్థి సంఘవి భర్త కరుణాకర్లు పాడెమోయడం గమనార్హం. ఆడబిడ్డ వివాహానికి 25,016 రూపాయలు. పెద్దపల్లి జిల్లాలో బాండ్ పేపర్తో అభ్యర్థి ప్రచారం. తనను కౌన్సిలర్గా గెలిపిస్తే సొంత డబ్బుతో పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడతానని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలిక 9వ వార్డులో పోటీ చేస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గొట్టం మహేష్ పేర్కొన్నారు. ఉసూరుమంటూ వెనక్కు. ఎన్నికలైన ప్రతి ఓటు కీలకమే. ఎక్కడ ఓటరున్నా ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వెళ్తుంటారు. నిర్మల్లో 30 వరకు అపార్ట్మెంట్లు ఉంటున్నాయి. కుర్రాళ్ళు ఇంకొక అడుగే. అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నేడే. ఇంగ్లాండ్తో యువ భారత్ టీ. అండర్-19 ప్రపంచకప్లో భారత్కిది 10వ ఫైనల్. ఇప్పటిదాకా 5 సార్లు విజేతగా నిలిచింది. అదిగో కప్పు, ఇదిగో అడ్డం. సురుచి సామ్రాట్ జోడీకి రజతం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురుచి సింగ్, సామ్రాట్ రాణా జోడీ రజతంతో మెరిసింది. క్వార్టర్స్లో భారత్. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేర్పును ఖరారు చేసుకున్న భారత పురుషులు, మహిళల జట్లు చివరి లీగ్ మ్యాచ్ల్లో ఓడాయి. గురువారం గ్రూప్ వై చివరి పోరులో భారత్ 2-3తో థాయిలాండ్ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్లో తన్వీ శర్మ 21-14, 17-21, 21-18తో బుసానన్పై నెగ్గగా గాయత్రి ట్రిసా జాలీ జోడీ 21-14, 20-22, 21-11తో తిదప్రన్ నటామోన్ జంటపై గెలిచింది. సత్తా చాటిన పృథ్వీ గురు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు అప్పనేని పృథ్వీ, గురునాయుడు సత్తా చాటారు. గురువారం పురుషుల 56 కేజీల విభాగంలో పృథ్వీ 215 కేజీలు ఎత్తి రజతం గెలుచుకున్నాడు. ధర్మజ్యోతి 230 కేజీలు సర్వీసెస్ స్వర్ణం సాధించగా, అర్షలాన్ ఉత్తరాఖండ్ 212 కేజీలు కాంస్యం నెగ్గాడు. 60 కేజీల విభాగంలో గురునాయుడు కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్కు ప్రాధాన్యం వహిస్తున్న అతడు 265 కేజీలతో 3వ స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో 2 సార్లు కామన్వెల్త్ పతక విజేత గురురాజా పూజారి 269 కేజీల బరువు లిఫ్ట్ చేసి ప్రసిద్ధి కైవసం చేసుకున్నాడు. నిషికాంత్ సింగ్ 266 కేజీలు రజతం సాధించారు. అనురాగ్కు సుప్రీంకోర్టులో ఊరట. బీసీసీఐ పూర్వ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్
అనురాగ్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనకుండా 2017లో అనురాగ్పై విధించిన నిషేధాన్ని సవరిస్తూ సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు వ్యవహారాల్లో పాల్గొనేందుకు అనుమతించింది. 2017 జనవరి 2న అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ను బోర్డు కార్యకలాపాలు తక్షణమే దూరంగా ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులను సవరించాలంటూ అనురాగ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాక్షిలతో కూడిన ధర్మాసనం సమానత్వ సిద్ధాంతం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారత శిక్షణ వ్యవస్థకు గోపీచంద్ దిశానిర్దేశం. పెద్దాసుపత్రులపై రిఫరల్ ఒత్తిడి, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కేసులు తగ్గించడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి. జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు. మేడారంలో 125 హుండీల ఆదాయం 2.49 కోట్లు. ఇంకా లెక్కించాల్సిన హుండీలు 709. మోదీ, అమిత్ షా ధైర్యం ఉంటే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటామని అన్నారు. బాలికపై అత్యాచారం అవాస్తవమే. మేడారంను సందర్శించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు. మేడారం మహాజాతర సందర్భంగా ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలో నిజం లేదని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు డెలీనా కాంచన్ ఖట్టర్ స్పష్టం చేశారు. కమిషన్ చైర్పర్సన్ ఆదేశం మేరకు విచారణ కోసం ఏర్పాటు చేసిన సభ్యుల బృందం సభ్యులు గురువారం మేడారంలో పర్యటించి సత్రాల సముదాయం ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యాచారం పూర్తిగా అవాస్తవమని, దీన్ని ప్రసారం చేసిన యూట్యూబర్ సైతం ఇది అబద్ధమని పొరపాటున ప్రసారం చేసినట్లు తెలియజేశారని వివరించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దుగ్గారం గ్రామంలో చోటు చేసుకుంది. ఆంథ్రోపిక్తో భయం లేదు, నాస్కామ్. అధునాతన కృత్రిమ మేధ కారణంగా భారత టెక్ సేవల రంగం ఇబ్బందులు పడుతుందన్న ఆందోళనలను పరిశ్రమ సంఘం నాస్కామ్ కొట్టివేసింది. ఏఐ టూల్స్ వల్ల వివిధ రంగాల్లో ఐటీ పాత్ర మరింతగా పెరుగుతుందని, పునర్నిర్వచనానికి మాత్రమే ఇది లోనవుతుందని పేర్కొంది. తాము విడుదల చేసిన క్లాడ్ కోవర్క్ క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందని ఆంథ్రోపిక్ అనే అమెరికా అంకుర సంస్థ ప్రకటించిన సంగతి తెలిసింది. ఏకతాటిపైకి టెక్ బయో విప్లవం. దిగ్గజ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో చర్చా వేదికలు. 2 రోజుల బయో ఆసియా సదస్సుకు చురుగ్గా ఏర్పాటు. పరుగులెడుతున్న టెక్ బయో విప్లవాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా బయో ఆసియా 2026 సదస్సు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మాస్ కాపింగ్ కళాశాలలపై కొరడా. 5 ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో ప్రాక్టికల్ సెంటర్ల తొలగింపు. ఆర్టీసీ ఆసుపత్రికి ఎన్ఏబీహెచ్ గుర్తింపు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గుర్తింపు లభించింది. ఆధార్ లేదని అంబులెన్స్ సేవల నిరాకరణపై వివరణ ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఆధార్ కార్డు లేకపోవడంతో అంబులెన్స్ సేవలు అందించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలో గతంలో ఓ బాలిక వద్ద ఆధార్ కార్డు లేకపోవడంతో అంబులెన్స్ సేవలను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పారాలీగల్ వాలంటీర్ కె రాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా అత్యవసర వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై సంబంధిత శాఖ వివరణ ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ 2 వారాలకు వాయిదా వేసింది. నిండా 25 ఏళ్లు నిండుతోంది అవయవాల ఆయుష్. నిమ్స్ జీవన్ దాన్లో వీరే అధికంగా నమోదు. 10 నుండి 15 ఏళ్ల లోపు వయసు పిల్లలు బాధితులే. ఏటా ఒకసారైనా ఆరోగ్య పరీక్షలు అవసరం. కర్ణాటక యువకుడికి 49 కోట్ల లాటరీ. సైబర్ నేరాలపై ఫిర్యాదుకు సారథి.
దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత వాయిస్ ఏజెంట్ సంభాషణను ఫిర్యాదుగా రూపొందించే పరిజ్ఞానం. సైబర్ సారథి ఎలా పనిచేస్తుంది? సైబర్ భద్రత పాలనలో అంతర్భాగం కావాలి. రెండో వాహనానికి 2% అదనపు పన్ను రద్దు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం. ప్లాట్ను లీజుకు ఇచ్చినంత మాత్రాన వినియోగదారు కాదనలేం సుప్రీంకోర్టు. రెసిడెన్షియల్ ప్లాటును లీజు అద్దెకు ఇచ్చినంత మాత్రాన దాని కొనుగోలుదారు వినియోగదారుడు నిర్వచనం పరిధిలోకి రాకుండా పోడని సుప్రీంకోర్టు పేర్కొంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద తాను కూడా హక్కులు కలిగి ఉంటాడని స్పష్టం చేసింది. వినీత్ బహ్రీ అనే వ్యక్తి 2005లో ఎంజీఎఫ్ డెవలపర్స్ లిమిటెడ్ అనే స్థిరాస్తి గ్రూప్ గురుగ్రామ్ సెక్టార్ 25లో ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో ప్లాటు కొనుగోలు చేశారు. 2005 మార్చిలో 15 లక్షలు చెల్లించడంతో అదే ఏడాది సెప్టెంబర్ 2న ప్రాజెక్టు టవర్ సి గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ యూనిట్ను ఆయనకు కేటాయించారు. అనంతరం స్థిరాస్తి గ్రూపు లేఅవుట్ ప్లాన్ను మార్చి తనను పలు దఫాలు అదనపు డబ్బు డిమాండ్ చేసినట్లు వినీత్ ఆరోపించారు. తీవ్ర నిరసన తెలుపుతూ తాను అదనపు సొమ్ము చెల్లించానని, ఎట్టకేలకు 2015 జనవరి 8న తనకు ప్లాట్ అప్పగించారని తెలిపారు. ప్లాట్ అప్పగింతలో జాప్యం చేయడంతో పాటు అదనపు డబ్బు అడిగినందుకు తనకు పరిహారం ఇప్పించాలని వినీత్ జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. అయితే ఆయన వాణిజ్యపరమైన వినియోగం కోసం ప్లాటు కొనుగోలు చేశారని, 2015 మార్చి నుంచే వేరే వారికి దాన్ని అద్దెకు ఇచ్చారని బిల్డర్ ఆరోపించారు. కాబట్టి వినీత్ వినియోగదారుడు అనే నిర్వచన పరిధిలోకి రారని ఆయన పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. దీంతో వినీత్ పిటిషన్ను ఎన్సీడీఆర్సీ తోసిపుచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం విచారణ నిర్వహించింది. ప్లాట్ కొనుగోలు వెనుక వినీత్ ప్రధాన ఉద్దేశం వాణిజ్యపరమైన వినియోగమేనని, బిల్డర్ బలమైన ఆధారాలు చూపించకున్నా ఎన్సీడీఆర్సీ తొందరపడి పిటిషన్ను కొట్టివేసిందని అభిప్రాయపడింది. ప్లాటును లీజు అద్దెకు ఇచ్చినంత మాత్రాన దాని కొనుగోలుదారుకు వినియోగదారు హక్కులు వర్తించవలనం సరికాదని పేర్కొంది. ఈ కేసును చట్టప్రకారం మరోసారి పరిశీలించాలని ఎన్సీడీఆర్సీని బుధవారం ఆదేశించింది. వినీత్ వాణిజ్య వినియోగం కోసం లేదా తిరిగి అమ్మేందుకే ప్లాట్ తీసుకున్నారని పక్కాగా నిరూపించాల్సిన బాధ్యత బిల్డర్దేనని స్పష్టం చేసింది. నాగాలాండ్ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం. భారత్ నాగరికత ఆధ్యాత్మిక బంధాలతో భారత్ శ్రీలంకలు ముడిపడి ఉన్నాయి. మోదీ: నిజానికి ప్రధాని భయపడుతున్నారు, అందుకే అబద్ధాలను ఆశ్రయించారు. రాహుల్: ప్రభుత్వంలో భాగం కావద్దు, కుకీ ఎమ్మెల్యేలకు పలు సంఘాల హెచ్చరిక. 3 శాసనసభ్యులపై సామాజిక బహిష్కరణ. మణిపూర్ కాంగ్రెస్ చీఫ్గా మాజీ సీఎం ఒక్రమ్ ఇబోబీ సింగ్: పాక్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మా వీసాలు అడ్డుకుంటోంది. లండన్లోని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు మండిపడ్డారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు, 10 లక్షల ఉపగ్రహాలు, మస్క్ కొత్త ప్రణాళిక. కృత్రిమ మేధపై ఐరాస కమిటీలో ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్కు చోటు. ట్రంప్ పదవీకాలం ముగిసేదాకా వేచి చూస్తామన్నారు. చర్చల కోసం అజిత్ దోబాల్ గత సెప్టెంబర్లో అమెరికా వెళ్లారు. బ్లూంబర్గ్ కథనం ఖండించిన భారత్. ట్రంప్ ఔషధ దుకాణం. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ముఖ గుర్తింపు. నైజీరియాలో ఊచకోతకు 200 పెరిగిన మృతుల సంఖ్య. అల్ ఫలా విశ్వవిద్యాలయ చైర్మన్ అరెస్టు. ఐరాస సాధారణ బడ్జెట్కు 317 కోట్లు చెల్లించిన భారత్. వందే భారత్ ఎక్స్ప్రెస్ చక్రాల నుంచి పొగ. 10 రోజుల ముందే సోషల్ మీడియా ఖాతాల తొలగింపు. అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య కేసులో మరిన్ని వివరాల వెల్లడి.
ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ విఫలం, మరోసారి గాల్లోకి తీసుకెళ్లిన పైలట్ రెండో ప్రయత్నంలో సఫలం. 72% ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ లోపాలు. జడ్జీల నియామకాల ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ పరిశీలనలో ఉంది. కాశ్మీర్ పాక్లో అంతర్భాగం అవుతుంది. షెహబాజ్ షరీఫ్. ఆన్లైన్ అక్రమ ఫార్మసీల గుట్టురట్టు. కల్తీ నెయ్యి తయారీలో లప్స. డిస్కంల నష్టాలు 69,000 కోట్లు, అప్పులు 59,000 కోట్లు. 33 ఖేలో ఇండియా కేంద్రాలకు 4.87 కోట్లు విడుదల. ప్రసాద్ స్కీమ్ నిధుల్లో 50% టాక్ షో. ప్రతిష్ఠాత్మకంగా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ డీజీపీ. గతంలో కేసీఆర్ మాట్లాడిన భాష వినండి. ఎంపీ చామల.